నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కరోనా, ఓపీ భయాలు, ఒత్తిడితో కరోనా మరింత తీవ్రం, కోవిడ్కు ప్లాస్మా థెరపీ, బ్రెస్ట్ క్యాన్సరా, భయం వద్దు, ఇంకా హెల్త్ టిప్. గత 3 నెలలుగా ఇళ్లకే పరిమితమైన జనాలు ఇప్పుడిప్పుడే మళ్లీ సాధారణ జీవనానికి వస్తున్నారు. కరోనా భయంతో ఆసుపత్రులకు మొహం చాటేసిన పేషెంట్లు కూడా మళ్లీ డాక్టర్లను కలవడానికి, చికిత్సలు తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. అయినా ఎక్కడో ఏదో భయం, ఏ మూల వైరస్ పొంచి ఉందో, ఎక్కడ మనకు అంటుకుంటుందోనని భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకకుండా హాస్పిటల్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా కలకలం మొదలయ్యాక, దేశమంతా లాక్డౌన్ ప్రకటించాక మొత్తం జనజీవనమే స్తంభించిపోయింది. అన్ని వేళలా ఆరోగ్య సేవల్ని అందించే ఆసుపత్రులు సైతం తలుపులు మూసేశాయి. అవుట్ పేషెంట్ల తాకిడి వల్ల వైరస్ మరింత విస్తరిస్తుందని, అందువల్ల అత్యవసర కేసులను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ గతంలో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ భయంతోనే నిన్న మొన్నటి వరకు అత్యవసర సర్జరీలు మినహా మిగతా సర్జరీల్ని, ఓపీ సేవల్ని నిలిపివేశాయి. చాలా ఆసుపత్రులు, డాక్టర్లు టెలిమెడిసిన్ సేవలకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే తాజాగా ప్రభుత్వాలు అనుమతి ఇవ్వటం, లాక్డౌన్ ఆంక్షల్ని సడలించటంతో ఆసుపత్రుల్లో తిరిగి అన్ని రకాల సర్జరీలు, ఓపీ సేవలు మొదలయ్యాయి. అయితే అటు డాక్టర్లు, వైద్య సిబ్బందిలోనూ ఇటు పేషెంట్లలోనూ ఇప్పటికీ కరోనా భయాలు పూర్తిగా తొలగిపోలేదు. ఈ కరోనా వైరస్ అనేది ఇప్పుడు ఏదో ఒక వారం రోజుల్లోనో, నెల రోజుల్లోనో, 2 నెలల్లోనో పోయేలాగైతే లేదండి. ఇది వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఏంటంటే, సరే ఒక 1 మంత్ 2 మంత్స్ అంటే హాస్పిటల్కి రావాల్సిన ఎలెక్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు లాక్డౌన్ అది ఉంది కదా అనే ఉద్దేశంతో చాలామంది చెకప్లకి అది రావట్లేదు. అండ్ వాళ్ళకున్న వైద్య పరమైన ప్రాబ్లమ్స్కి ఇంకా ఎక్కువ రోజులు అలా పోస్ట్పోన్ చేసుకోవడం, చెకప్ లేకుండా ఉండటం అనేది మంచిది కాదు. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు చాలామంది ఎలెక్టివ్ పేషెంట్స్ కూడా హాస్పిటల్కి వచ్చి ఓపీడీలో చూపించుకోవటం అనేది జరుగుతుంది. అండ్ దట్స్ అ రైట్ థింగ్ ఆల్సో. ఎందుకంటే ఒక నెల 2 నెలలు ఆగగలం, కానీ ఇంకా ఇలా నెలల తరబడి అసలు చెకప్ లేకుండా ఉండటం అనేది వాళ్ళ అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చెకప్ చేసుకోవడం అనేది మంచిది. సో హాస్పిటల్ సైడ్ నుంచి అయితే ఇలాగా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఇన్ఫెక్షన్ అది రాకుండా అనేక రకమైన చర్యలు తీసుకోవటం అనేది జరుగుతుంది. పేషెంట్స్ వచ్చినప్పుడు మనకి ఎంట్రన్స్ దగ్గరే స్క్రీనింగ్ అనేది జరుగుతుంటుంది. ఎవరికైనా కానీ వైరస్ ఇన్ఫెక్షన్ సంబంధించిన లక్షణాలు ఉన్నప్పుడు, అంటే దగ్గు ఉండటం కానీ, ఆయాసం ఉండటం కానీ, జ్వరం ఉండటం కానీ, ఇటువంటి వారు ఏదైనా లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వాళ్ళని సపరేట్ ఏరియాలోకి తీసుకువెళ్ళి అక్కడ వెంటనే డాక్టర్ గారు చూడటం, స్క్రీన్ చేయటం అనేది జరుగుతుంది. అంటే మిగతా పేషెంట్స్ తోటి మిక్స్ చేయకుండా ఎంట్రన్స్ లెవెల్లోనే వీళ్ళని సెగ్రిగేట్ చేయటం అనేది జరుగుతుంటుంది. ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్లో సాధారణంగా వైద్యుల గదుల ముందు పేషెంట్లు 10ల సంఖ్యలోనే వరుసగా కూర్చుంటారు. సంప్రదింపుల సమయంలో వైద్యుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా గది బయట కూర్చునే వారి విషయంలో ఎలా వ్యవహరించాలి అనేది ప్రశ్నార్థకంగా మారింది. కరోనా లక్షణాలు బయటపడని రోగి ఓపీకి వస్తే ఎలా? వారి ద్వారా మరికొందరికి వైరస్ సోకే ప్రమాదం ఉంటుందనే ఆందోళన కూడా ఆసుపత్రి వర్గాల్లో ఉంది. తక్కువ స్థలంలో ఎక్కువ మంది గుమికూడకుండా చూడటం ఎంత మేరకు సాధ్యమవుతుందనే సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే రోగులకు కేటాయించిన ఓపీ సమయాల్లోనే వైద్యుని సంప్రదింపులు నిర్వహించాలని, ఓపీ సేవలకు అధిక ప్రాధాన్యమిచ్చి నిర్దేశిత సమయంలోగా అందరినీ చూసి త్వరగా పంపించాలని యోచిస్తున్నామని చెబుతున్నారు డాక్టర్లు. హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా మాస్క్ అనేది వేసుకునే హాస్పిటల్లోకి వచ్చే విధంగా చూస్తున్నాము. హాస్పిటల్లో వివిధ ప్లేస్లో శానిటైజర్స్ పెట్టడం, ఎంట్రన్స్ దగ్గర కూడా శానిటైజర్ తోటి తప్పనిసరిగా పేషెంట్ కానీ అటెండెంట్స్తో కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది చేయటం జరుగుతుంది. ఈ వచ్చిన పేషెంట్స్ని కూడా
టైం స్లాట్స్ ప్రకారం అంటే అపాయింట్మెంట్స్ తోటి వచ్చి ఒక గంటకి ఇంతమంది అనే ఉండేలాగా చూసుకుని సో ఎక్కువ క్రౌడింగ్ అది లేకుండా చూసుకోవటం అనేది జరుగుతుంది. సో ఈ జాగ్రత్త ప్లస్ సోషల్ డిస్టెన్సింగ్ అంటే మనకి వెయిటింగ్ ఏరియాలో పేషెంట్ టు పేషెంట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, టెస్ట్లకు వెళ్ళినప్పుడు కూడా పేషెంట్ టు పేషెంట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, ఈ కామన్ ఏరియాస్ అన్నీ కూడా ఫ్రీక్వెంట్గా శానిటైజ్ చేయటం, ఇవన్నీ హాస్పిటల్ సైడ్ నుండి తీసుకుంటున్న జాగ్రత్తలండి. సో ఇవన్నీ తీసుకోవడం ద్వారా మనకి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలని చాలా వరకు తగ్గించేస్తుంటాం అన్నమాట. ఎవరైనా పేషెంట్కి అడ్మిషన్ అవసరము లేదా సర్జరీ అవసరం లేదా ఇతర ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అంటే ఎండోస్కోపీలు కానీ ఇలాంటివి ఏదైనా అవసరం అని అనుకున్నప్పుడు కేవలం అంటే ఎగ్జామిన్ చేయటం అనే కాకుండా ఇటువంటి వారిలో అవసరమైతే చెస్ట్ ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ ఇలాంటివి చేసి వైరస్ ఇన్ఫెక్షన్ సంబంధించిన సూచనలు ఏవీ లేవు అని నిర్ధారించుకున్న తర్వాతే ఈ ప్రొసీజర్ చేయటం అనేది చాలా హాస్పిటల్స్లో చేస్తున్నాము. ఇది ఆ పేషెంట్ యొక్క రక్షణకే కాకుండా పేషెంట్లోని హాస్పిటల్లో ఉన్న మిగతా పేషెంట్ల రక్షణ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకోవటం వలన ఇప్పుడు మనకి అనుమానం ఉన్న పేషెంట్లు కానీ కరోనా వైరస్ ఉన్న పేషెంట్స్ కానీ మిగతా పేషెంట్స్ తోటి మిక్స్ అయ్యే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. సో ఇవి చేయడం వల్ల సేఫ్టీ లెవెల్స్ అనేవి డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతున్నాయండి. మన దగ్గర పేషెంట్ల తాకిడి ఎక్కువ. సాధారణ రోజుల్లో ఆసుపత్రులన్నీ జనసమ్మర్దంతో కిటకిటలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. కరోనా నేపథ్యంలో ఇకపై ఇలాంటి పరిస్థితుల్ని ఊహించలేం. వైరస్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మనమే అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్దేశిత సమయానికి వెళ్లి డాక్టర్ని కలిసి వచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఆసుపత్రికి వెళ్లినప్పుడు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి. జలుబు, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు మాకు లేవని స్క్రీనింగ్ను తిరస్కరించకూడదు. మన భద్రత కోసమే చేస్తున్నారని గుర్తించాలి. ఆసుపత్రి వర్గాలకు సహకరించాలి. పేషెంటుకు తోడుగా ఒకరికి మించి వెళ్లకూడదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఆసుపత్రులకు వెళ్లకుండా ఉండటమే మేలు. అంతగా అయితే టెలిమెడిసిన్ సేవల్ని ఉపయోగించుకోవాలి. టెలిమెడిసిన్ వలన కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. టెలిమెడిసిన్ తోటి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇంట్లో ఉండే డాక్టర్ని వీడియో ద్వారా సంప్రదించడం అనేది జరుగుతుంది. సో దానిలో ఏంటంటే ఇప్పుడు మనకి లాక్డౌన్ ఉండి ట్రాన్స్పోర్ట్ అది లేనప్పుడు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది పేషెంట్స్కి ఇంట్లో నుంచే కన్సల్ట్ చేయటం అనేది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. రెండోది ఏంటంటే మనం ఇంట్లో నుంచే కన్సల్ట్ చేస్తున్నాం కాబట్టి మనం బయట వారితోటి కాంటాక్ట్ అవ్వటం కానీ బయట వారితోటి ఇంటరాక్ట్ అవ్వటం కానీ ఉండదు కాబట్టి వారిలో ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉండి మనకు వస్తుందేమో అన్న భయం కూడా అక్కర్లేదు. అది కూడా మేజర్ అడ్వాంటేజ్. బట్ ద డిసడ్వాంటేజ్ అంటే టెలిమెడిసిన్లో మనం ఇప్పుడు నార్మల్గా ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆ పేషెంట్ని పరీక్ష చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామిన్ చేసి చూసి దాన్ని బట్టి అవసరమైతే కొన్ని పరీక్షలు చేసి దెన్ ఫర్దర్గా మందులు రాయటం కానీ దాన్ని ట్రీట్మెంట్ చేయడం కానీ జరుగుతుంది. బట్ టెలిమెడిసిన్లో ఏంటంటే అలాగ పరీక్ష చేయడం అంటే ఎగ్జామిన్ చేయటం అనేది వీలు పడదు. సో అందువల్ల ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం పరీక్ష చేస్తేనే బయటపడే కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి. సో ఇటువంటి వాటిని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఎవరైనా అనుమానం ఉండి తప్పనిసరిగా కొన్ని పరీక్షలు చేయాలి లేదా పేషెంట్ని తప్పనిసరిగా పరీక్ష చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళని వీలైతే హాస్పిటల్కి రావటం కానీ దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళమని సూచించడం కానీ జరుగుతుంటుందండి. కరోనా మన మెడకు చుట్టుకుని ఉంది. మనల్ని ఎప్పుడైనా కాటేయచ్చు. ప్రపంచమంతా ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే ఉంది. అయితే ఒకంత యుక్తిని ప్రదర్శిస్తే కరోనా ముప్పు లేకుండా హాయిగా జీవనం సాగించవచ్చు. మన ఇంట్లో శుభ్రతను పాటించటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. మన ఒంట్లో వ్యాధి నిరోధకతను పెంపొందించుకోవాలి. ఇప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలపై ఓ కన్నేసి ఉంచాలి. కరోనా భయంతో ఆసుపత్రులకు వెళ్లకుండా డాక్టర్ని కలవకుండా ఉండటం మంచిది కాదు. అవసరమైనప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చే వరకు వైరస్ అంటకుండా శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించటం వంటి జాగ్రత్తల్ని పాటించాలి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనేది మనకు బాగా తెలిసిన సామెత. కరోనాకు వైద్యం విషయంలోనూ ఇదే సూత్రాన్ని అమల్లో పెడుతున్నారు వైద్యులు.
ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్న రోగుల రక్తం నుంచి ప్లాస్మాను తీసుకుని దాన్ని ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న వారికి ఎక్కిస్తే మంచి ఫలితం ఉంటుందని భావిస్తున్నారు నిపుణులు. కోలుకున్న రోగుల రక్తంలో కరోనా వైరస్కు వ్యతిరేకంగా ఉద్భవించిన యాంటీబాడీలు ఉంటాయని, అవి కరోనా పేషెంట్లకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయని నమ్ముతున్నారు. ప్లాస్మా థెరపీతో కరోనాకు వైద్యం గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్కి సంబంధించినంత వరకు టీకాలు రైట్ నర్వ్ ప్రయోగ దశల్లో ఉన్నాయి. 3 టీకాలు మనుషుల్లో ప్రయోగ దశలో ఉంటే మిగతావన్నీ కూడా జంతువుల్లో కానివ్వండి ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లో ఉన్నాయి. మందుల విషయంలోకి వస్తే అనేక రకమైనటువంటి మందులు దీనిపై ట్రై చేయడం జరిగింది. దీనిలో ట్రై చేసినటువంటి యాంటీవైరల్స్ అంటే హెచ్ఐవిలో వాడేటువంటి మందులు లోపినవేర్ కానివ్వండి, రిటోనవేర్ కానివ్వండి, చాలామంది చాలా ఆసక్తిగా చూసినటువంటి హైడ్రాక్సిక్లోరోక్విన్ గురించి కూడా కొత్తగా వస్తున్నటువంటి అధ్యయనాల్లో అంతగా ప్రామిస్ కనపడట్లేదు. అంటే ఈ ట్యాబ్లెట్ తీసుకోగానే జబ్బు రాకుండా ఉంటుందని కానీ లేదా పూర్తిగా తగ్గిపోతుందని కానీ ఇటువంటి ధృవీకరణ ఇప్పటిదాకా రాలేదు. ఇప్పుడు ఎక్కువగా అందరూ చూస్తున్నటువంటి రెమిడెసివిర్ అనేటువంటి మందు గురించి మనకి ఇంకా కొన్ని విషయాలు తేలవలసి ఉంది. ప్లాస్మా థెరపీ అని ట్రై చేస్తున్నటువంటిది కూడా ఆల్దో సక్సెస్ఫుల్గా ఉందని చెప్తున్నప్పటికీ దాంట్లో ఇంట్రిన్సిక్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ప్లాస్మా థెరపీలో మనం వేరే రికవర్ అయినటువంటి వ్యక్తి యొక్క బ్లడ్ని మనం తీసి ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. సో ఇది కూడా కంపాషనేట్ గ్రౌండ్స్ మీదే జరుగుతుంది ఇప్పటికి కూడా. అంటే ఇది ఒక ఖచ్చితమైన ఎటువంటి హార్మ్లెస్ థెరపీ అని మనం చెప్పలేము. ఎటువంటి మందు లేని పరిస్థితుల్లో ప్లాస్మా థెరపీ అనేది ట్రై చేయడం జరుగుతుంది. ప్లాస్మా థెరపీ యొక్క ముఖ్యమైనటువంటి ప్రాబ్లము ఎప్పుడైతే మనం వేరే వ్యక్తి యొక్క యాంటీబాడీస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నామో దాంతోపాటు మనకు తెలియనటువంటి వేరే జబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా దీంతో పాటు ఉంటాయి. అందువలన దీని రిజల్ట్స్ కూడా మనకి కాలమే మనకి తెలియజేస్తుంది. దీని యొక్క ఎఫికసీ వర్సెస్ సేఫ్టీ, ఎంత సేఫ్ ఎంత ఎఫికేషియస్ అనే విషయాలు కూడా మనకి త్వరలో తెలియబోతాయి. కరోనాపై పోరులో వయసు మళ్లిన వారికి, వ్యాధి నిరోధకత తక్కువగా ఉన్న వారికి ప్లాస్మా థెరపీ అనేది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పటికే తయారైన యాంటీబాడీలు కరోనా వైరస్ను కట్టడి చేయగలవనే నమ్మకం వైద్యుల్లో కనిపిస్తోంది. రొమ్ముల్లో ఏ చిన్న మార్పు కనిపించినా, గడ్డలాంటిది తగులుతున్నా క్యాన్సర్ ఏమోనని మనలో చాలా మంది భయపడిపోతున్నారు. నిజానికి రొమ్ముల్లో కనిపించే గడ్డలు, మార్పులు చాలా వరకు క్యాన్సర్ కానివే అయి ఉంటాయి. రొమ్ముల్లో కనిపించే మార్పులపై అవగాహన పెంచుకుని ఎప్పటికప్పుడు తగిన ముందస్తు నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ ఉంటే చాలు. బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పును చాలా వరకు నివారించుకోవచ్చని చెప్తారు డాక్టర్లు. రొమ్ము క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్లో ఏం జరుగుతుంది? బ్రెస్ట్ అనేది ఒక కామన్ ఆర్గన్, ఫీమేల్స్లో ఉండేది ఒక ఆర్గన్ మనం చూసేది. బట్ దానికి వచ్చే క్యాన్సర్ వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. సో క్యాన్సర్ అన్న పదానికి మెయిన్ అర్థం ఏంటంటే బాడీలో రోజు కూడా ఎన్నో సెల్స్ పుడతాయి, కణాలు పుడతాయి, ఎన్నో కణాలు చనిపోతూ ఉంటాయి. కానీ ఈ కణాల మధ్య యొక్క డిజార్గనైజేషన్, ఒక డిఫరెన్స్ కానీ పెరిగిందంటే, అంటే అన్వాంటెడ్ సెల్స్, అన్నెసరీ సెల్స్ ఎక్కువగా బాడీలో పెరిగిపోతూ ఉంటే అది అలాగ స్లోగా ఒక ట్యూమర్లాగా స్టార్ట్ అవుతుంది. ట్యూమర్లా స్టార్ట్ అయ్యి గ్రోత్ అయ్యి అది దాన్ని మనకు ఇనీషియల్గా బినైన్ ట్యూమర్ అంటాం, తర్వాత అది కానీ బాగా ముదిరితే క్యాన్సర్ అని అంటాం. బ్రెస్ట్ క్యాన్సర్లో మళ్ళీ రకాలు ఏమైనా ఉంటాయా? ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ బ్రాడ్గా డివైడ్ చేసుకోవాలి అంటే అందులో రకరకాల ప్రోటీన్స్ అని ఉంటాయి. ఈఆర్, పిఆర్, HER2 అనే 3 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. బేసికలీ అవి టార్గెట్స్ అనమాట. ఓకే, ఈ టార్గెట్స్ బేస్ చేసుకుని మన ట్రీట్మెంట్ ఉంటుంది. ఈఆర్, పిఆర్ అనే ఆ 2 టార్గెట్స్ కానీ పాజిటివ్ అయితే దాన్ని హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటాం. అదే HER2 కానీ పాజిటివ్ అయితే HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటాం. ఒకవేళ ఈ 3 కానీ నెగిటివ్ అయితే దాన్ని ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటాం. ఈ 3 కూడా 3 రకాలుగా బిహేవ్ చేస్తాయి అండ్ 3 రకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు అంటే మనకి మెయిన్గా నిప్పుల నుంచి బ్లీడింగ్ రావడం కానీ, లేదంటే నిప్పుల దగ్గర అల్సరేషన్ అవ్వడం కానీ, లేదంటే డింప్లింగ్ అంటే చొట్టపడినట్టు ఉండడం కానీ స్కిన్ మీద, లేదా నిప్పులు రిట్రాక్ట్ అవ్వడం అంటే లోపలికి బయటకు ఉండాల్సిన నిప్పుల అది లోపలికి వెళ్ళిపోవడం కానీ, లేదంటే మొత్తం బ్రెస్ట్ అంతా రెడ్గా అయిపోవడం కానీ, ఇటువంటి లక్షణాలు కనబడతాయి.
బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, కారణాలేంటి? బ్రెస్ట్ క్యాన్సర్ యాక్చువల్లీ మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే చాలా కారణాల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా తీసుకుంటే మనకి ఫ్యామిలీ హిస్టరీ అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్. ఓకే, సో 5 to 10% ఆఫ్ ద ఫిమేల్స్తోనూ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందంటే వాళ్ళ మదర్ ఉంటుంది, వాళ్ళ చెల్లెలకు ఉంటుంది, లేదంటే వాళ్ళ అమ్మమ్మకు ఉంటుంది, మేనత్తకు ఉంటుంది. ఇటువంటి కారణాలతో ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో కూడా ఎప్పుడూ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. 1.5 to 3 times ఎక్కువ ఉంటుంది కామన్ పీపుల్తో పోలిస్తే. అండ్ సెకండ్ విషయం, జెనెటికల్గా వాళ్ళలో కానీ జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్నాయంటే BRCA జీన్ అని కొన్ని జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్ కానీ పాజిటివ్గా ఉంటే వాళ్ళకు కూడా ఇటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఈ రెండు కాకుండా మెయిన్గా లైఫ్ స్టైల్, ఎవరైతే అధిక బరువు ఉన్నారో, ఓకే, లేట్ ఏజ్లో పిల్లలుగా అంటారో, అండ్ ఓసీ పిల్స్ వాడతారో, హార్మోనల్ పిల్స్, ఓకే, ఇటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. స్టిల్ 50% ఆఫ్ పేషెంట్స్లో ఏ కణాలు కూడా కనబడకపోవచ్చు. రొమ్ములో క్యాన్సర్ను ఎలా నిర్ధారిస్తారు? డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది ఏదో లంప్ లాగా ఉన్నట్టు, ఏదో ఒక మాస్ లాగా ఉన్నప్పుడు మనం వెంటనే ఇమీడియట్గా ఫస్ట్ మనం చేసేది ఒక మ్యామోగ్రామ్ చేయడం. అది ఈజియెస్ట్ వే, ఫాస్ట్గా మనకి అక్కడ బ్రెస్ట్ ట్యూమర్ ఉందా లేదా అని చెప్పడానికి. సో అందులో కానీ మనకి కానీ డౌట్ ఉందా, 5 స్కేలింగ్ రీడింగ్స్ ఉంటాయి. అందులో కానీ 4 or 5 ఈ రీడింగ్స్ కానీ వచ్చినప్పుడు మనం చూసి దాన్ని బ్రెస్ట్ బయాప్సీ చేస్తాం. బయాప్సీ అంటే ముక్క పరీక్ష. సో ఈ ముక్క పరీక్ష చేయించి దానిలో డయాగ్నోసిస్ అవుతుంది. దీని ద్వారా మనకి ట్యూమర్ ఉందా లేదా అనే విషయం చెప్తాం. దాని తర్వాత ఇంకా ఫర్దర్గా ER/PR HER2 టెస్టింగ్ కూడా మనం చేయించాలి. సో ఆ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఎవాల్యూట్ చేస్తాం. ఓకే, స్టేజ్ అయితే CT స్కాన్ కానీ PET స్కాన్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనకి స్టేజ్ అండ్ డిసీజ్ కన్ఫర్మేషన్ అండ్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఎటువంటి ట్రీట్మెంట్ మనం ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ బేసిక్ టెస్టులతోటి డిసీజ్ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ దశలను ఎలా నిర్ధారించుకుంటారు? యూజువల్గా స్టేజ్ 1 and 2 అంటే బ్రెస్ట్ వరకే లిమిట్ అయ్యి ఉంటుంది. స్టేజ్ 4 అంటే ఖచ్చితంగా మనకి బ్రెస్ట్ నుంచి వేరే పార్ట్కి వెళ్ళినా, అంటే లైక్ లివర్, బోన్, లంగ్, బ్రెయిన్, ఇటువంటి ఏ ఆర్గన్స్కి వెళ్ళినా సరే బ్రెస్ట్ కాకుండా డిఫరెంట్ ఆర్గన్స్కి స్టేజ్ 4 కింద పరిగణిస్తాం. కానీ స్టేజ్ 1, 2, 3 చెప్పేటప్పుడు ఇంకా చాలా ఫ్యాక్టర్స్ చూస్తాం మనం. ER/PR HER2 ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కేలింగ్ అని చూస్తాము. అండ్ చంక్లో ఉన్న లింఫ్ నోడ్స్ అనే చిన్న గ్లాండ్స్ ఉంటాయి, వాటికి వెళ్ళినప్పుడు కూడా మనం స్టేజ్ 3 ఉంటుంది. ఓకే, పెద్ద సైజులో ఉన్న బ్రెస్ట్, ఆ సైజ్ బట్టి మనం కూడా కన్సిడర్ చేస్తాం స్టేజ్ 3. రొమ్ము క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? మెయిన్ ట్రీట్మెంట్ స్టేజ్ 1, 2, 3లో సర్జరీయే ఫస్ట్ మెయిన్ ట్రీట్మెంట్. ఇన్ కేస్ సర్జరీ చేయడం కష్టం, మనం ఫుల్గా సర్జరీ కొద్దిగా డిఫికల్ట్ స్టార్టింగ్లో అనుకున్నప్పుడు మనం కీమోథెరపీ ఇచ్చి బ్రెస్ట్ ఆ ట్యూమర్ యొక్క సైజ్ తగ్గించి తర్వాత మనం సర్జరీకి మనం ప్రొసీడ్ అవుతాం. ఆ రిపోర్ట్స్ చూసిన దాన్ని బట్టి స్టేజ్ బట్టి రేడియేషన్ థెరపీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. పేషెంట్ యొక్క స్టేజు అండ్ ER/PR HER2 ప్రోటీన్స్ టార్గెట్స్ అనుకున్నాం కదా, దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతుంది కీమోథెరపీ ఎటువంటిది ఇవ్వాలి, ఎలాంటిది ఇవ్వాలి అన్నది. ఇప్పుడు లేటెస్ట్గా ఇమ్యూనోథెరపీ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. అది కూడా ఇంజెక్షన్సే, బట్ సైడ్ ఎఫెక్ట్స్ అవి కొంచెం తక్కువ ఉంటాయి కంపేర్ టు కీమోథెరపీ కంటే కూడా. చికిత్స తర్వాత తరచూ ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఇయర్లీ వన్స్ ఒకసారి తిరిగి మ్యామోగ్రామ్ చేయడం, అట్ ద సేమ్ టైం ఇమేజింగ్ కూడా చేస్తూ ఉంటాం. ఆ పేషెంట్ యొక్క ఎఫోర్డబిలిటీ బట్టి అల్ట్రాసౌండ్, చెస్ట్ ఎక్స్రే, రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం ఇయర్లీ వన్స్. అండ్ 3 monthly వన్స్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. జస్ట్ ఓన్లీ పేషెంట్ క్వశ్చన్స్ అడగడం అండ్ మేము ఎగ్జామిన్ చేసి చూడడం, అవసరమైతే స్కాన్ చేయించడం చేస్తాం. ఇలా మొదటి 3 years 3 monthly ఫాలోఅప్ పెడతాం. నెక్స్ట్ 4th, 5th years 6 monthsకి ఒకసారి చూస్తాం. 5 years దాటిన తర్వాత ఇయర్లీ ఒకసారి మనం చేస్తాం. రొమ్ము క్యాన్సర్ను ఎలా నివారించుకోవాలి? రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఒబేసిటీ, లేట్ చైల్డ్ బర్త్, లేట్ మ్యారేజెస్, ఓకే, ఇటువంటివి ఫస్ట్ తగ్గించుకోవడం, అది ఫస్ట్ థింగ్. అండ్ తొలి దశలోనే కనుక్కోవడం. 40 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా మ్యామోగ్రామ్ చేయించుకుంటే సంవత్సరంకి ఒకసారి మనం చాలా తొలి దశలను గుర్తించవచ్చు. ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంది, లేకపోతే BRCA జీన్ పాజిటివ్ ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళు మాత్రం మనకి 25 years నుంచి కూడా స్క్రీనింగ్ చేయించుకోవడం స్టార్ట్ చేయాలి. తెలిస్తే జయం, తెలియకపోతే భయం. రొమ్ము క్యాన్సర్కు ఈ పదాలు అతికినట్టుగా సరిపోతాయి. అవగాహన పెంచుకుని తొలి దశలోనే చికిత్స తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ నుంచి సులువుగానే బయటపడొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. జలుబు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నప్పుడు 1 గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కొద్దిగా మెంతులు వేసుకుని తాగండి. జలుబు, ఒళ్ళు నొప్పుల బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని
వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.